నాకు లెటర్ వచ్చిందని చెప్పుకోవచ్చు కలెక్టర్ ఆఫీస్ నుంచి. నేను ఆర్టీఏ యాక్ట్ కింద లెటర్ పెట్టాను కలెక్టర్ ఆఫీస్కి. ఇక్కడ వివరంగా వివరిస్తాను నేను. అంతకన్నా ముందు ఒక బ్యాగ్ పెట్టుకున్నాను. వాళ్ళు ఇచ్చిన లెటర్లకు, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లకు ఒక ప్రత్యేకమైన గుర్తుగా పెట్టుకున్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, బ్యాగ్లో సపరేట్ బ్యాగ్. ఇక్కడ చూడండి, కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్లు కూడా ఇక్కడనే ఉన్నాయి కొన్ని. ఎలా ఉంది పరిస్థితి? ప్రత్యేకంగా ఎలాంటి పడేయకుండా ఒక జాగ్రత్తగా పెట్టుకున్నానని చెప్పుకోవచ్చు. అవసరమన్నా హ్యాపీ, అవసరం పడకపోయినా దాపెట్టుకుందామని ఇక్కడ పెట్టానని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్ ఏమనండి, పురపాలక సంఘం కార్యాలయం గద్వాల్, జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార హక్కు చట్టం ప్రకారం అనేది 2005. ఇక్కడ చూడండి, గద్వాల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగాను నేను కాబట్టి ఫ్రమ్ గద్వాల్ మున్సిపాలిటీ. ఇక్కడ అక్కడ గద్వాల్ జిల్లా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ నుంచి నాకు ఒక కాపీ అనేది వచ్చింది. చూడొచ్చు, టు ఎస్ అనిల్. ఇక్కడ హౌస్ నెంబర్ కాలనీ. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇండెక్స్ వెనకిలా ఉంది పేపర్. దాంట్లో వివరంగా ఉంది ఎన్ని స్కీమ్లు రిలీజ్ చేశారో అనేది. ఇక్కడ చూడండి, నేను వచ్చేసి అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. నాకు ఫోన్ చేశారు. ఇక్కడ షాప్లో ఉన్నాను నేను. ఒక 10:30 టైంలో 11 టైంలో ఫోన్ చేశారు నాకు గద్వాల్ మున్సిపాలిటీ నుంచి. ఒక రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కొంచెంసేపులో ఆలోచించి ఇది నాకు వచ్చిందా లేదా, నేను రాశానా లేదా అని ఆలోచించి, ఓకే ఇది నేనే రాశానని నాకు అర్థమైంది. ఓకే, ఇంకా ఇట్లా వేరే దానిలో స్కీమ్లు ఎలా ఉన్నాయో చూడొచ్చు. మొత్తం మున్సిపాలిటీ అని ఉంది, గద్వాల్ ఆఫీస్ ఆఫ్ ద మున్సిపాలిటీ. ఇక్కడ చూడండి, మొత్తం 3 స్కీమ్లు ఉన్నాయి. 15th FC పట్టణ ప్రగతి, సీఎం అస్యూరెన్స్ అని ఉన్నాయి 3 స్కీమ్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2020 నుంచి 2021 వరకు ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ సేమ్ 2021 నుంచి 22 వరకు, 2022 నుంచి 23 వరకు, 2023 నుంచి 2024 వరకు, 2024 నుంచి 2025. ఇక్కడ మొత్తం ఎంత అమౌంట్ శాంక్షన్ అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు, 39 కోట్లు, 5 సంవత్సరాలకి 39 కోట్లు అనేది అమౌంట్ శాంక్షన్ అయింది గద్వాల్ మున్సిపాలిటీకి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక దాంట్లో 2 కోట్లు చిల్లర, ఇక్కడ 4,42,56,919 రూపాయలు. ఇక్కడ చూస్తే 4,11,27,656. ఇక్కడ చూస్తే ఇక్కడ పెద్ద అమౌంట్ శాంక్షన్ అయిందని చెప్పుకోవచ్చు. అది సీఎం అస్యూరెన్స్ నుంచి ప్రత్యేకంగా. ఇక్కడ చూడొచ్చు, 20,86,62,466. ఇక్కడ చూస్తే 7,65,98,654 అని చెప్పుకోవచ్చు. ఇది లెటర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ లెటర్ రావడానికి కొద్దిగా ఇబ్బంది పడినాను స్టార్టింగ్లో. ఇప్పుడు రిప్లై వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉందన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ తిప్పించుకున్నారు, నేను లెటర్ వేసాను, నాకు రిప్లై వచ్చిందని చెప్పుకోవచ్చు. లెటర్ ఎలా వేయాలనేది కూడా మీరు గూగుల్లో కానీ లేకుంటే యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసి మీరు కూడా పెట్టొచ్చు ఆర్టీఏ యాక్ట్ కింద. ఓకే, ఇది ఎవరు చెప్పరు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. కానీ మీకు మీకు కూడా తెలియాలి అని నేను యూట్యూబ్లో మరియు ఇంకా గూగుల్లో చూడండి అని చెప్తున్నా. చాట్ జీపీటీలో చూడండి, చాట్ జీపీటీలో యూజ్ చేసి లెటర్ పెట్టానని చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. ఇవన్నీ చెప్పరు మీకు. ఏదైనా డౌట్ ఉంటే చాట్ జీపీటీని అడగండి. ఒకవేళ నేను నష్టపోయినా మీరు ముందు వచ్చినా కూడా పర్వాలేదు. ఆన్లైన్ అనేది వాడనా బిజినెస్ అనేది బంద్ చేసుకొని వెళ్ళడం జరిగింది. వెంటనే నేను వెళ్ళి లెటర్ తీసుకున్నాను. అతను నాకు చేతికి ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఆఫీసర్. ఇక్కడ మామూలుగా కూడా మేము కానీ మా డాడీ కానీ ఏదన్నా పైసల విషయంలో కూడా టైంకి ఇచ్చేస్తామని చెప్పుకోవచ్చు. ఎంత ఇబ్బంది ఉన్నా అలాంటి మనుషులం మేము. ఓకే, లెటరు టైంకు తీసుకున్నా అని చెప్పుకోవచ్చు. ఓకే, చెప్తున్నా ప్రత్యేకంగా.